ఫార్మాట్ భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాము. సో ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే యాక్చువల్ గా హై ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ హై బర్డెన్ డిస్ట్రిక్ట్స్ లో మనకు ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఎందుకంటే కర్ణాటకకి అదర్ స్టేట్ కి బార్డర్ కావడం వల్ల. కానీ అట్ ద సేమ్ టైం చైల్డ్ మ్యారేజెస్ ని కలెక్టర్ గారి హెల్ప్ తో ఎక్కువగా స్టాప్ చేస్తూ ఉండేది కూడా మన డిస్ట్రిక్ట్ మాత్రమే. సో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు సహకారం చాలా ఉంది. దీనికి ఇండికేషన్ ఏంటంటే మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే, సో మనం ఇప్పుడు ఏ గ్రేడ్ లో వచ్చాం. సో వన్ ఆఫ్ ది ఇండికేటర్ చైల్డ్ మ్యారేజ్ ఇండికేటర్ 5 ఇండికేటర్స్ లో. సో మనం స్టాపేజ్ కూడా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనం ఏ గ్రేడ్ లోకి వెళ్ళడం జరిగింది. సో దీనికి సహకరిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, సిటీ బోస్ కి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. బట్ కార్యక్రమంలో భాగంగా మనం చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ లో ఇలా కాకుండా ఇంకొంచెం ఎలా కన్వర్జెన్స్ తీసుకొని ముందుకు వెళితే మనం ఇంకొంచెం రిజల్ట్స్ తీసుకురావచ్చు అనే దానికోసం మనకు దీని గురించి కన్వర్జెన్స్ ఎలా చేసుకోవాలి, మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే దానికోసం మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూనిసెఫ్ నుంచి మురళీకృష్ణ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ requested UNICEF to support in 6 high burden districts in Andhra Pradesh in terms of child marriage. So our context lo we are going to all these districts and such lo పనిచేస్తేనే భారతదేశంలో బాల్య వివాహాల ఇష్యూ కానీ అడాప్షన్ గర్ల్స్ ఇష్యూ కానీ మనం చేంజ్ చేయగలము అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సార్. అందులో మనకు 12 districts are high burden in ఆంధ్రప్రదేశ్. లాస్ట్ 30 years కానీ చూస్తే సార్ there is a pattern in terms district wise ఎక్కడ ఉంది డేటా, ఎక్కడ ఉంది అంటే ఏ మండలంలో ఎక్కువ ఉంది, ఏ గ్రామంలో ఎక్కువ ఉంది, ఎక్కువే ఉంది కానీ ఇప్పుడు కూడా క్రాస్ చేయలేకపోయారు సార్. ఇట్ టెల్స్ దట్ సమ్వేర్ వీఆర్ డిజైనింగ్ యావరేజ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బట్ హై ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ మన రాష్ట్రంలో చెప్పేసి ఎస్ దెర్ ఇస్ డిక్రీజ్ NFHS 4 కి NFHS 5 కి డిక్రీజ్ అవుతుంది. బట్ in terms of prevalence, still far away and clear cut. So it tells the story that somewhere we need to take. నాకు డేటా ఉంది నా నోట్ చేసుకోండి, అది కావాలి. అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు కర్ణాటక ట్రాఫికింగ్ ఏరియా అది అక్కడే మాకు ఉంది. సో మనకు ఆర్థికంగా దగ్గర ఏ రకమైన మహిళలకు ఉపాధి ఉంది, ఆ ఉపాధికి ఏ రకమైన స్కిల్స్ కావాలి, ఏ ప్రాంతంలో మనం ఆ స్కిల్ ఉంది లేదు అనేది తెలుసుకొని ఆ స్కిల్ మనం ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఇవ్వాలి. సో దీనికంటూ ఒక ఆఫీసర్ ఉండాలి. యాక్చువల్గా ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా ఉండేవాడు. మండలంగా కదిలి ఎక్కువ ఉంది, కదిలి ఎక్కువ ఉంది. అంటే మనకి డెఫినేషన్ ఏంటంటే సార్ 20 to 24 years ఏజ్ లో వాళ్ళతో బెంగళూరు కంపెనీస్ తో కూడా మాట్లాడచ్చు. లాస్ట్ టైం SLAP లో మనం చేసినప్పుడు ఒక 10 కంపెనీస్ కూడా మనం రిజిస్టర్ చేశాం సార్. మళ్ళీ కొత్తగా నడుస్తుంది అనేది మంచి పవర్ఫుల్ స్కీమ్ సార్. అది ఏ అమ్మాయిలు అబ్బాయిలు అయితే అబౌవ్